ఓకే. ఇవాళ మన ఎపిసోడ్ ఎప్పుడులా కాకుండా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసాం. సో ఐ హ్యావ్ మై బడీస్ విత్ మీ ఇన్ దిస్ షో. సో రీసెంట్గా మనం ఈ స్ట్రే యానిమల్స్ని కంటైన్ చేయాలి అన్న దానికి ఒక ఆర్డర్ తీసుకొచ్చింది సుప్రీంకోర్టు. అది మీ అందరికీ తెలిసిందే. అసలు వెరీ ఎస్ ఫస్ట్ సార్. ఈ మన టాపిక్ లోకి వెళ్లే ముందు హర్ష అసలు జస్ట్ ఈ దీనికి ఒక కాంటెక్స్ట్ అండ్ హర్ష, యాజ్ యూ గైస్ డోంట్ నో, మనోడు బీన్ డూయింగ్ లాట్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్ వెన్ ఇట్ కమ్స్ టు యానిమల్స్ లైక్ పెట్ షెల్టర్స్, ఇంకా చాలా చేసాడు మనోడు. జంతువులు అంటే ఏదైనా కోసుకుంటాడు. సో మనోడికి ఇలాంటి వాటి మీద నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో లెట్ హిమ్ టాక్ ఫస్ట్ అండ్ సెట్ ద కాంటెక్స్ట్. సో హర్ష, ఈ లా ఎందుకు పాస్ చేశారు? లా వెనకాల ఉన్న రీజనింగ్ ఏంటి? అసలు అది ఎందుకు పాస్ చేయాల్సి వచ్చింది? వాట్ ఈస్ ద కాస్? యప్. హలో ఎవ్రీవన్. సో నా పేరు హర్షం. నేను ఒక యానిమల్ యాక్టివిస్ట్. యానిమల్ రైట్స్ కోసం ఫైట్ చేస్తాను. నాట్ ఓన్లీ యానిమల్ రైట్స్ అండ్ యాక్టివిజం ఓన్లీ వీటిలోనే కాదు, ఎన్విరాన్మెంటల్ యాక్టివిజం కూడా చేస్తూ ఉంటాను. నేను బేసిక్గా నేచర్ని కాపాడాలి. నేచర్లో ఉన్నవన్నీ, అది మనిషి అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, చెట్టు పుట్ట ఏదన్నా కూడా మనం కాపాడాలి. అది మన ధర్మము, మన డ్యూటీ అనే అనుకునేవాడిని. సో కమింగ్ టు ద టాపిక్, సో ఫనీ అడిగినది ఏంటి అని అంటే, ఈ యానిమల్ రీసెంట్గా సుప్రీంకోర్టు పాస్ చేసిన ఆర్డర్ స్ట్రే యానిమల్స్ మీద నేనేమనుకుంటున్నాను, లేకపోతే అది ఎందుకు పాస్ చేశారు, ఇవన్నీ. సో కాంటెక్స్లోకి వస్తే, సో బేసిక్గా ఈ లా పాస్ చేయడానికి మెయిన్ రీజన్ కుక్కలు మనుషులని అటాక్ చేయడం, స్పెసిఫికలీ చిన్నపిల్లల్ని అటాక్ చేయడం. మనుషులను కూడా అటాక్ చేస్తాయి, బట్ స్పెసిఫికలీ చిన్నపిల్లల్ని ఎక్కువగా అటాక్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం కేసెస్ చూస్తే 1 ఇయర్లో లేకపోతే 2-3 ఇయర్స్లో చిన్నపిల్లలే ఎక్కువ శాతం దీంట్లో విక్టిమ్స్ అయ్యారు, చనిపోయారు, లేకపోతే హ్యూజ్లీ ఇంజ్యూర్డ్ ఉన్నారు. సో ఇది ఎందుకు అవుతుంది, దీనికి ఏం చేయొచ్చు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో బేసికలీ ఐడియలీ ఇప్పుడు నువ్వు అన్న దాని ప్రకారం ఇంజూర్ అవుతున్నారు అనేది ఒకటి, అండ్ వేర్ దర్ ఎనీ ఫెటాలిటీస్ అంటే నీకు తెలిసి? అబ్సల్యూట్లీ ఒక్క నిమిషం హర్ష. నాకు అంటే మనం చాలా సింప్లిఫై చేద్దాం. అంటే ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలుసు, బట్ రైట్ నో మనం ఒక స్టాండ్ తీసుకుందాం. కోర్ట్ ఇప్పుడు ఒక ఆర్డర్ పాస్ చేసింది అనుకుందాం. సో ఐ విల్ సపోర్ట్, ఐఎమ్ అభిషేక్ అండ్ ఐ విల్ బి సపోర్టింగ్ ద కోర్ట్ డెసిషన్. సో నీ సైడ్ నుంచి నువ్వు ఎందుకు అపోజ్ చేస్తున్నావు అన్న పాయింట్స్ చెప్పు, తర్వాత మనం దాన్ని కంటిన్యూ చేద్దాం. జస్ట్ నువ్వు ఎందుకు అపోజ్ చేస్తున్నావు అనేది పాయింట్స్ షేర్ చేయి, దాన్ని బట్టి నేను ఎందుకు సపోర్ట్ చేస్తానని నేను షేర్ చేస్తాను. ఓకే, డన్. సో జుడిషియరీ అనేది సో కంప్లీట్లీ నమ్ముతారా అభిషేక్? నమ్ముతాను. అంటే మనం ఇప్పుడు ఏంటంటే కోర్ట్ ఇచ్చిన ఏ డెసిషన్ అయినా కరెక్ట్ అని నమ్ముతావా? నేను అది చెప్తున్నాను. లెట్స్ కీప్ దిస్ వెరీ సింపుల్. లా అనేది చాలా ఏరియాస్ లోను చాలా ఇష్యూస్ లోను అలైన్ అయి ఉంటుంది. సో మనం వాటిని తీసుకొచ్చి వీటిలో క్లబ్ చేయొద్దు అనేది నా ఉద్దేశం. ఓకే, సో నేను అదే అంటున్నాను. లెట్స్ కీప్ లా డెసిషన్ అండ్ లా పాయింట్స్ ఓన్లీ టు దిస్ సబ్జెక్ట్. ఓన్లీ టు దిస్ సబ్జెక్ట్. అంటే నేను బేసిక్ గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నానంటే, జ్యుడిషియరీ అనేది ఇచ్చిన తీర్పు ఒక న్యూట్రల్ కేసులో ఇద్దరికి సంబంధించింది. ఒకరికి న్యాయం జరిగినట్టు అవుతుంది, ఒకరికి అన్యాయం జరిగినట్టు అవుతుంది. ఒక న్యూట్రల్ కేసులో ఇప్పుడు సపోజ్ మన సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఏది, స్ట్రే యానిమల్స్ అన్ని ఢిల్లీ ఎన్సీఆర్ నుంచి తీసేసి షెల్టర్స్ లో పంపించాలి అనేది చెప్పింది. సో ఇక్కడ మంచి జరుగుతుంది అనేది, మళ్ళీ స్ట్రీట్స్ మీదకి రిలీజ్ చేయకూడదు అనేది ఇట్స్ ద స్ట్రాంగ్ వర్డిక్ట్. ఎగ్జాక్ట్లీ. సో అసలు స్ట్రీట్స్ మీదకి రిలీజ్ చేయకూడదు, వాళ్ళన్నిటిని పట్టి తీసుకెళ్లి షెల్టర్స్ లో పెట్టాలని. సో ఇక్కడ న్యాయం జరుగుతుంది హ్యూమన్స్ కి, అన్యాయం జరుగుతుంది అనేది కుక్కలకి. సో ఇక్కడ అన్యాయం ఎందుకు జరుగుతుంది అని అంటే, ఓకే ఒక సైడ్ లో అవి కరుస్తున్నాయి, చిన్నపిల్లల్ని అటాక్ చేస్తున్నాయి, ప్రాణాలు పోతున్నాయి అనేది చాలా మందికి ఉన్న ఏమంటారు కోపమో లేకపోతే వాటి మీద ఉన్న మంచి ఒపీనియన్ కాదు, ఇది జరుగుతుంది. ఎస్, ఐ కంప్లీట్లీ అగ్రీ. కానీ దీనికి సొల్యూషన్ ఏంటి అనేది మనం ఆలోచించకుండా చాలా వరకు ఏం చేస్తున్నాము, వీటిని నిర్మూలించడం అనేది ఒక స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ ప్రకారం వెళ్ళాలి. అంతేగాని కంప్లీట్లీ దీన్ని ఎరాడికేట్ చేసేయాలనేది దేనికి సొల్యూషన్ కాదు. ఇప్పుడు ఏదో రోడ్డు మీద, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. రోడ్డు మీద ఒక నిమిషం ఇప్పుడు ఇంటరప్ట్ నేను ఎందుకు చేస్తున్నా అంటే, కోర్ట్ అనేది ఇరాడికేషన్ గురించి మాట్లాడలేదు. ఇట్ ఈస్ జస్ట్ టు ప్రొవైడ్ అ షెల్టర్ విచ్ ఇన్వాల్వ్స్ స్టెరిలైజేషన్ అండ్ విచ్ ఆల్సో ఇన్వాల్వ్స్ ఇన్ ఫీడింగ్. ఓకే, సో ఇక్కడ ఇరాడికేషన్ అనేది కోర్టు కానీ కోర్టుకి సపోర్ట్ చేసే వాళ్ళకి కానీ అది స్కోప్ లోనే లేదు. సో
ఓకే. సో ఇరాడికేషన్ అనేది చాలా మంది మనసులో ఉంది. ఇన్ఫాక్ట్ నీకు ఉంది, ఇంకో కొంతమంది వ్యూవర్స్కి ఉంది. కుక్కల్ని రోడ్ల మీద నుంచి తీసేయాలి, ఎందుకంటే అవి చిన్నపిల్లల్ని కరుస్తున్నాయో మనుషుల్ని కరుస్తున్నాయో వాట్ ఎవర్ ఇట్ ఇస్ అనేది. కానీ దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి, దాన్ని ఏం చేయొచ్చు అనేది మీరు ఎవరు ఆలోచించడానికి ఫస్ట్ రెడీ లేరు. అండ్ కమింగ్ బ్యాక్ టు సుప్రీం కోర్ట్ ఆర్డర్, వాటిని తీసుకెళ్లి షెల్టర్లో పెట్టడం అనేది అది ఆల్మోస్ట్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ ఇన్ 8 weeks. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది 6 to 8 weeks. సో ఢిల్లీలో స్ట్రీట్స్ మీద 3 లక్షల కుక్కలు ఉన్నాయి అని చెప్పి లెక్క ప్రకారం చెప్పింది. 3 లక్షల కుక్కలకి షెల్టర్ కట్టాలి అని అంటే 1,000 కోట్లలో ఖర్చు అవుతుంది. వాటికి వ్యాక్సినేషన్స్ చేయించాలి, వాటికి ఫుడ్ పెట్టాలి, వాటికి షెల్టర్ కట్టాలి, మళ్ళీ దీనికోసం ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వాలి, మెడిసిన్స్, డాక్టర్స్, ట్రాన్స్పోర్టేషన్, ఇందులో ఎన్నో థింగ్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి. సో 6 to 8 weeks లో జరగడం అనేది ఇట్స్ ఆల్మోస్ట్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అది. సో అందుకే దానికి అపోజ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఒక ఎఫర్ట్ పెడుతుంది. దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ, ఇండియాలో వస్తుంది కాదు, ఇది వేరే దేశాల్లో కూడా, బ్రెజిల్లోను ఇలా చాలా దేశాల్లోనూ ఇది ఆల్రెడీ అమలై ఉంది. దే ఆర్ డూయింగ్ ఇట్. ఐ నో ప్రాక్టికల్ గా ఎంత పాసిబుల్ అవుతుందా లేదా సెకండరీ, బట్ వీ కెనాట్ లీవ్ దెమ్ ఫ్రీ కదా, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ మనం చూసాం. అండ్ ఐ థింక్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ మీ టు ప్రొవైడ్ ఆల్ ద కౌంట్. అంటే మనకి రోజుకి కానీ ఇయర్లీ లెక్కలో కానీ ఇండియాలో ఎంతమంది, అంటే జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ రిఫరెన్స్. అంటే మనం ఏదో మన కాలనీలో ఏదో ఒక బాబుని కరవడమో, లేదో ఎక్కడో వేరే కాలనీలో ఇద్దరిని కుక్క కరిచిందనో అలా కాదు కేసెస్. పర్ డే ఇట్ ఈస్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. పర్ డే 10,000 కేసెస్ ఫైల్ అవుతున్నాయి. 10,000 పర్ డే ఇన్ ఇండియా. ఓకే, సో అండ్ తెలంగాణ పర్స్పెక్టివ్ లో మాట్లాడితే పర్ డే మనకు 500 కేసెస్ పడతాయి పర్ డే. సో అది చిన్న అమౌంట్, చిన్న నంబర్ కాదు కదా ఇది. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఇప్పుడు సిన్స్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్, కోర్ట్ తీసుకున్న డెసిషన్ కానీ వాళ్ళ ప్రాక్టికల్ గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి షెల్టర్ సెటప్ చేసి అది చేయగలరా లేదా అనేది ప్రాక్టికల్ కాదా, దానికి ఫండ్ సపరేట్ గా ఇస్తారా లేదా అనేది ఇట్స్ బియాండ్ అవర్ కంట్రోల్. అసలు కామన్ మ్యాన్ కి ఎందుకు, ఇప్పుడు కోర్ట్ ఆర్డర్ పెట్టిందంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది దానికి. అలాని సిన్స్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్, అది ఏదో థియరిటికల్ గా ఉంది, వాళ్ళు చెప్పిందంతా ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు అని వీ కెనాట్ లీవ్ ద ప్రాబ్లమ్ ఆన్ ద స్ట్రీట్స్. సో వాట్ ఈస్ యువర్ సొల్యూషన్? ఓకే, నువ్వు చెప్పింది ఓకే, వర్కౌట్ అవ్వదు అంటున్నావు. వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే 8 weeks లో ఇవంతా ఒకవేళ నిజంగా గవర్నమెంట్ దీనికి అన్ని 1,000 కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే రోడ్ల మీద కనీసం మనుషులకే వీళ్ళు ఒక షెల్టర్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు, ఒక బేసిక్ ఫెసిలిటీస్ ఒక స్లమ్లో ఇవ్వలేకపోతున్నారు, ఒక స్లమ్ని డెవలప్ చేయలేకపోతున్నారు. రోజుకి 1,200 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇలా కౌంట్ చూస్తే ఎన్నో ఉన్నాయి మనకి. సో అవి ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను అదే చెప్పాను హర్ష ఇందాక స్టార్టింగ్ లో కూడా, మనం వేరే కేసెస్ కానీ కోర్టులో వేరే కేసెస్ ని కంపేర్ చేయడం కానీ వేరే ఇన్సిడెంట్స్ ని కంపేర్ చేయడం కానీ చేయొద్దు. ఓకే, దేని సివియారిటీ చెప్తా, నాకు దేని సివియారిటీ దాని సివియారిటీ ఉంది. జస్ట్ బికాస్ వేరే దాంట్లో యాక్సిడెంట్ లో చనిపోతున్నారు కదా, సో దాన్ని కూడా దీనిలాగే తీసుకోండి అనడం రాంగ్ కదా. ఇప్పుడు దానికి ఏం చేస్తున్నారు? అట్లానే వెహికల్స్ తీసుకొని రోడ్డు మీదకి రావట్లేదా? ఉంటున్నారు కదా. ఇప్పుడు అదే అంటున్నాను, ఇప్పుడు మనం ప్రికాషనరీ ప్రివెన్షనరీ తీసుకోవాలి కదా యాక్షన్స్. ఏ ప్రాబ్లం ఉన్నా దాన్ని తీసుకోవాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ప్రతిదానికి తీసుకుంటుంది. ఇప్పుడు యాక్సిడెంట్స్ అవుతుంది అంటే దానికి కెమెరాస్ పెట్టడం, స్పీడ్ లిమిట్స్ పెట్టడం, వెహికల్స్ అథారిటీ సైడ్ నుంచి కూడా ఎక్విప్మెంట్ కానీ సేఫ్టీ మెజర్స్ కానీ ఎయిర్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ అవుతుంది. ప్రతి దానికి ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటది. సో దీనికి కూడా తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడో పెట్టడం అనేది అది సొల్యూషన్ కాదు. ఎందుకంటే అవి ఇప్పుడు మనమే తీసుకుందాము, అరే ఈ మనుషుల వల్ల ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి తీసుకెళ్ళి ఒక ఇంట్లో పెట్టేసి నిన్ను లైఫ్ లాంగ్ ఉండము అంటే బయటికి రాకుండా నువ్వు ఎట్లా ఉంటావు? సో కుక్కలు ఆల్రెడీ జరుగుతుంది కదా. నో ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. పీపుల్ హు ఆర్ నాట్ స్టేబుల్ వాళ్ళకి వేరే రీహాబ్ సెంటర్స్ ఉన్నాయి. ఓకే, మనుషుల్లో కూడా రీహాబ్ సెంటర్స్ ఉన్నాయి. ఓకే, డన్. అంటే ఇప్పుడు అన్ని కుక్కలు డేంజరస్ కాదు కదా, ఇప్పుడు మనుషులు కూడా అందరూ డేంజరస్ కాదు. ఇప్పుడు నా పక్క గల్లీలో మొన్న ఒకడు మర్డర్ చేశాడు, అట్లా అని చెప్పేసి ఈ ఏరియాలో ఉన్న మనుషులందరినీ తీసుకెళ్ళి నేను రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టట్లేదు కదా. ఇప్పుడు కుక్కల్లో కూడా అలాగే ఒక 20% ఉండొచ్చు, 10% ఉండొచ్చు, 5% ఉండొచ్చు అగ్రెసివ్ ఉన్నాయి. వాటిని ఐడెంటిఫై చేసి తీసుకెళ్ళి ఒక రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి వాటిని లైఫ్ లాంగ్ అక్కడ ఉంచడం అనేది దీనికి ఒక సొల్యూషన్. అంతేగాని ఇండియాలో లక్షల కుక్కలు, లెట్ మీ కంప్లీట్. సో ఇవన్నిటినీ తీసుకెళ్ళి ప్రతి కుక్కని, అంటే లక్షలాది కుక్కలు ఉన్నాయి, వాటిని అన్నిటినీ తీసుకెళ్లి ఒక రిహాబిలిటేషన్ సెంటర్లో ఆర్ షెల్టర్లో పెట్టడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్.
ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ హౌ గవర్నమెంట్ షెల్టర్స్ వర్క్. అసలు షెల్టర్సే లేవు, హౌ గవర్నమెంట్ థింగ్స్ వర్క్ అనేది నేను చూశాను. కుక్కల్ని తీసుకెళ్తారు, స్టెరిలైజేషన్ అంటారు, యాంటీ రేబీస్ అంటారు, మళ్ళీ అందులో రిటర్న్ వచ్చే కుక్కలు 80% మాత్రం, మిగతా 20% వాళ్ళు ఏదో సరిగ్గా ఆపరేషన్ చేయకపోవడం వల్ల, ఫెయిల్ అవ్వడం వల్ల చనిపోతున్నాయి. సో అన్ని కుక్కలు రిటర్న్ రావు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, డాగ్స్లో కూడా మంచివి ఉన్నాయి, చెడువి ఉన్నాయి. వీ హ్యావ్ టు ఐడెంటిఫై. అండ్ ఐడెంటిఫికేషన్ ఎలా అంటే, మాలాంటి యాక్టివిస్ట్ ఉన్నారు, డాగ్ లవర్స్ ఉన్నారు, హూ ఫీడ్ ద డాగ్స్ ఎవ్రీ డే. ఇన్ని సంవత్సరాలు కుక్కలు రోడ్ల మీద బతుకుతున్నాయి అని అంటే అది ఎవరి వల్ల అంటే మాలాంటి ఫీడర్స్ వల్ల. మాలాంటి అని అంటే అరే ఒక జంతువుకి అన్నం పెట్టాలి అనుకునే ప్రతి మనిషి వల్లనే రోడ్ల మీద ఇప్పటికీ ఏదో ఒక స్ట్రే యానిమల్, అది ఆవు అవ్వచ్చు, పిల్ల అవ్వచ్చు, కుక్క అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, రోడ్ల మీద బ్రతుకుతున్నాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయలేదు ఇన్ని సంవత్సరాలు. చేసినంత మేమే చేసాం, జేబులో నుంచి మేము ఖర్చులు పెట్టుకొని తీసుకెళ్లి వాటిని ఆపరేషన్లు చేయించడాలు కానీ, ఏదైనా దెబ్బలు తగిలితే వాటికి ట్రీట్మెంట్ చేయించడాలు కానీ, ఫీడింగ్ కానీ మేమే చేస్తూ వచ్చాం. మేము చేయగలం కూడా ఇంకా. సో గవర్నమెంట్ నుంచి మేము కోరుకునేది ఒకటే, ఏవైతే ఇప్పుడు వాళ్ళు మెంటలీ అన్స్టేబుల్ డాగ్స్ ఉంటాయో వాటిని మాత్రమే తీసుకెళ్ళి షెల్టర్లో పెట్టండి, వాటికి ట్రీట్మెంట్ చేయించండి. ఐడెంటిఫికేషన్ ఎట్లా అంటే మాలాంటి వాళ్ళని పట్టుకొని, లేకపోతే వాళ్ళకి ఏదో ఒక కంప్లైంట్ వస్తుంది, సో ఈ ఏరియాలో సో అండ్ సో డాగ్ అగ్రెసివ్ ఉంది అని చెప్పేసి, సో మాలాంటి వాళ్ళు హెల్ప్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ స్పెసిఫిక్ డాగ్ ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేసి తీసుకెళ్ళి రిహాబిలిటేషన్ సెంటర్. గుడ్ కదా, మిగతా డాగ్స్ ఎలానే సర్వైవ్ అవుతాయి. ఇక్కడ నాకు పాయింట్ ఏంటంటే, ఇంత బిజీ వరల్డ్ లో కుక్కలు అనేది ఒక న్యూసెన్స్ అవుతుంది అనేది, లేదా కుక్కల వల్ల ఒక థ్రెట్ అవుతుంది అంటే దట్ ఈస్ ఓన్లీ హ్యాపెనింగ్ ఆఫ్టర్ వి సీ అ డెత్. ఎవరో బాబు చనిపోవడం వల్ల, ఎవరో మనిషిని కరవడం వల్ల, ఇలాగా అవుతేనే ఈ పలానా స్ట్రీట్ లో డాగ్స్ అగ్రెసివ్ ఉన్నాయి, డాగ్స్ వల్ల ఇలాగా అవుతుంది అని తెలుస్తుంది. సో ఇప్పుడు నువ్వు చెప్పినట్టు టు ఐడెంటిఫై ఆల్ దోస్ డాగ్స్, మనం ఏదో ఒక మనిషి సాక్రిఫైస్ అవుతే ఐడెంటిఫై చేయడం రైటా? అంటే ఒక్కొక్క స్ట్రీట్ లో హౌ డూ యూ ఐడెంటిఫై వెన్ యూ హ్యావ్ 100 dogs there, you will see 2 or 3 fatality cases. So then you will identify, okay, ఈ పిల్లోడు ఈ కుక్కల వల్ల చనిపోయాడు కాబట్టి ఈ 3 కుక్కల్ని వెళ్ళి లోపలేస్తాం, మిగతా కుక్కలు వదిలేస్తాం. So you are saying we need dedicated people who monitor these dogs constantly for 24/7 and see their mental health and see whether they're attacking humans. అప్పుడు హ్యూమన్ చనిపోతే గానీ మనం అప్పుడు ఒక కుక్కని తీసుకెళ్ళాం. రాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఎవరి జాబ్, వాళ్ళ ఆఫీస్, స్కూల్స్, ఇలాగ బిజీగా పిల్లలు వెళ్ళడం, పెద్దవాళ్ళు వెళ్ళడం. దీనికి దీనికి వాడు మోరల్ కాన్సెన్స్ ప్రకారం ఒకటి చెప్పాడు, అదే వర్తిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఆడేమన్నాడు, మనుషులు ఎలా అయితే తప్పు చేసేంత వరకు బయటపడరో లేదా కనుక్కోలేమో, అలాగే కుక్కలు కూడా నువ్వు అన్నట్టు అటాక్ చేసేంత వరకు కనుక్కోలేము కదా. వీడికి సంబంధించిన వరకు బోత్ ఆర్ సేమ్, 2 ప్రాణాలే, మనిషి అయినా కుక్క అయినా. నేను అలా అనట్లేదు, బట్ నేనేమంటున్నానంటే ఇప్పుడు హౌ డు వి ఐడెంటిఫై, ఇప్పుడు మనిషి, నేను ఇప్పుడు మనిషి ఇప్పుడు ఇప్పుడు మనిషి అయినా సరే మనిషిని ఎలా ఐడెంటిఫై చేస్తావు అంటిల్ క్రైమ్ చేసేంత వరకు? వాడు చేసేదాకా మనకు తెలీదు, చేసిన తర్వాతే వాడిని తీసుకెళ్ళి మనం జైల్లో పెడుతున్నాము, రేపు రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్తున్నాం. అలా అని చెప్పేసి అరే రేపు పొద్దున ఈ మనిషి ఏదో చేసేస్తాడని చెప్పేసి అందరు మనుషులను అయితే మనం పట్టుకెళ్ళిపోయి చంపేయడము లేకపోతే రిహాబిలిటేషన్ పెట్టడం చేయట్లేదు కదా. సో దీనికి ఏంటి, దీనికి ఒక సొల్యూషన్, నా స్ట్రైట్ పాయింట్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత చిన్న పిల్లలని, నెలల పిల్లలని తల్లిదండ్రులు రోడ్ల మీద ఎందుకు వదులుతున్నారు? ఓకే, అది కరిచింది అనే దాన్ని నేను సపోర్ట్ చేయట్లేదు. వెన్ యూ నో దాట్ ఓకే పిల్లలు రోడ్ల మీద వెళ్తే యాక్సిడెంట్స్ అవుతాయని మనకు తెలుసు, అరే పిల్లలు రోడ్ల మీద వెళ్తే ఏదో కింద పడతారని తెలుసు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న వాళ్ళు ఈ కుక్కలు ఉంటాయి అని తెలిసినప్పుడు వాళ్ళు ఎందుకు రోడ్ల మీద వదులుతున్నారు అనేది నా పాయింట్. ఆ పిల్లోడు వాడికి ఏం తెలుస్తుంది, 1 సంవత్సరం లేకపోతే పాప 2 సంవత్సరాల పిల్లలు ఏం తెలుస్తుంది, రోడ్ల మీద వెళ్ళి ఆడుతూ ఉంటారు. ఈ కుక్కలు వాటిని చూసి, కుక్కలు ఎందుకు చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తాయంటే యాజ్ పర్ స్టడీస్, ఆ చిన్న పిల్లలు ఆ హైట్ లో, కుక్కల హైట్ లో ఉండేసరికి దే ఫీల్ దట్ సమ్ ఏలియన్ టైప్ ఏదో అనిపించి అవి వెళ్ళి వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటాయి, జస్ట్ లైక్ క్యాట్స్ ఉంటాయి. అండ్ చంపేది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఓన్లీ చిన్న పిల్లలదే కాదు హర్ష, ఈ గ్లోబల్, లెట్స్ నాట్ గ్లోబలైజ్ దిస్ ఇష్యూ. అంటే మన ఓన్లీ పిల్లలదే అవుతున్నారు, ఇట్స్ హ్యాపెనింగ్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. లేడీస్ ని అటాక్ చేసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి, జెంట్స్ ని అటాక్ చేసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ముసలోళ్ళు వాకింగ్ వెళ్తే. ఎగ్జాక్ట్లీ, నా ఓపెనింగ్ స్టేట్మెంట్ అదే చెప్పాను. అందరినీ కాదు కానీ మోస్ట్లీ చిల్డ్రన్ ఆర్ ద విక్టిమ్స్ హియర్. సో చిన్న పిల్లల్ని ఎందుకు అసలు పిల్లలు బయటకు వదులుతున్నారు? ఓకే, ఒక ఏజ్డ్ పర్సన్ని కరిచినా కూడా వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు,
కానీ చనిపోయేది చనిపోయిన వాళ్ళు కూడా మాత్రం ఉన్నారు. mostly చిన్న పిల్లలు. ఇప్పుడు Okay. ఇప్పుడు 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 మనం ఇష్యూ మాట్లాడుతుంటే అటాక్ నుంచి మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలనేది క్వశ్చన్. ఇప్పుడు Yeah, ఓకే, exactly. పిల్లలు అంటున్నావు, నేను చెప్తాను నాకు పిల్లలు అన్నావు. ఓకే, దేర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ కిడ్స్ ఆర్ లెఫ్ట్ అలోన్, కిడ్స్ ఆడుకుంటున్నారు, అటాక్ చేశారు. అది ఓన్లీ అవుట్ ఆఫ్ 100 కేసెస్ లో అవుట్ ఆఫ్ 99 లో అదొక కేసు అంతే. మిగతా 99 కేసెస్ కూడా మాట్లాడాలి కదా. ఇప్పుడు సో మాట్లాడదాం, ఇప్పుడు మాట్లాడదాం. ఇంకొకటి ఏంటంటే అవి నీ క్లియర్ స్టాన్స్ ఏంటి ఇందులో అంటే బేసిక్ గా నువ్వు అనేది ఏంటంటే అవర్ లైఫ్స్ మ్యాటర్ మోర్ దాన్ దేర్ లైఫ్స్. ఇదిలో నీ స్టాన్స్ ఉందా? లేదు లేదు, నేను ఎలా అంటున్నానంటే ఇప్పుడు క్యాప్చర్ చేసిన తర్వాత ఇప్పుడు లెట్ సపోజ్ రీహాబ్ లో అన్ని కుక్కలు వెళ్ళాయి, అక్కడ నీకు ఒక దేర్ యూ హ్యావ్ ఛాన్స్ టు సీ విచ్ డాగ్ ఈజ్ నార్మల్ అండ్ విచ్ డాగ్ ఈజ్ అబ్నార్మల్. యూ కాంట్ జస్ట్ లీవ్ దెమ్ ఇన్ సొసైటీ. నాకు ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్ హర్ష, నువ్వు చేసావు ఇందాక, నన్ను కంప్లీట్ చేయను. ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రాబ్లమ్ స్టిల్ లైస్ వెదర్ యూ లీవ్ ఆన్ స్ట్రీట్స్ ఆర్ ఇన్ రీహాబ్ సెంటర్. యూ అగ్రీ విత్ మీ రైట్? ఇప్పుడు పిచ్చి అంటే లైక్ మెంటలీ అన్స్టేబుల్ ఉన్న డాగ్స్ ఉన్నాయి, పిచ్చి డాగ్స్ ఉన్నాయి అంటే అవి సొసైటీలో ఉన్న థ్రెట్టే, రీహాబ్ లో ఉన్న ఒకటే. ఓకే, బట్ నా పాయింట్ ఏంటంటే సొసైటీలో ఉండి ఐడెంటిఫై చేసే బదులు క్యాప్చరింగ్ ఆల్ ద డాగ్స్, పుట్టింగ్ అట్ వన్ ప్లేస్, సీయింగ్ హౌ దే ఆర్ స్టేబుల్. ఓకే, అన్స్టేబుల్ ఉన్నవి డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళి వాటికి ట్రీట్మెంట్, బికాస్ యూ కాంట్ కీప్ ద సేమ్ ఫుడ్ సేమ్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ 5,000 or 6,000 డాగ్స్, రైట్? దాంట్లో ఒక 100 or 200 మన హర్ష లాస్ట్ టైం పాయింట్స్ చెప్పిన ప్రకారం ఏంటంటే అవి ఆల్రెడీ యునో ఫిజికల్ అబ్యూస్ కి గురయ్యి చాలా మంది పిల్లలు స్టోన్స్ తో కొట్టడం ఇలా జరగడం వల్ల ఈ మెంటల్ డిస్టర్బ్ అయిపోయి దే స్టార్ట్ కీపింగ్ యునో దే స్టార్ట్ అటాకింగ్ పీపుల్. అది మనోడు చెప్పింది. ఓకే, అదొక కేసు. నేనేమంటున్నానంటే ఇప్పుడు వైల్డ్ స్ప్రెడ్ లో ఒక సిటీలోనో ఒక స్టేట్ లో తిరిగేస్తుంటే కుక్కల్ని, ఇట్ ఈస్ రియలీ హార్డ్ టు ఐడెంటిఫై విచ్ డాగ్ ఇస్ స్టేబుల్, విచ్ డాగ్ ఇస్ ఫ్రెండ్లీ, విచ్ డాగ్ ఇస్ మెంటలీ అన్స్టేబుల్. అదే కదా మళ్ళీ మనం మళ్ళీ అక్కడికే వస్తున్నాం. అదే చెప్పాను కదా. నేను అందుకే అంటున్నాను, నేనేమంటున్నానంటే వెన్ గవర్నమెంట్ పుట్స్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ యాక్షన్, ఇవి రీహాబ్ లో ఒక షెల్టర్ లోకి అన్ని కుక్కలు తీసుకెళ్ళాక అక్కడ ఆ టీం ఎవరైతే క్రియేట్ చేస్తారో ఆ టీమ్ ఐడెంటిఫై చేస్తుంది కదా. ఇప్పుడు షెల్టర్ మెయింటైన్ చేయాలంటే హర్ష చెప్పినట్టు మరి అక్కడే కౌంటర్ ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నాడు కదా, మరి మనుషులందరినీ కూడా ఇయ్యాలా, ఏసీ ఎవరు బాగున్నారో లేదో చూసి వదలాలా బయటకు అంటున్నాడు కదా, దానికి ఏం చెప్తావు? ఇప్పుడు అది ఆల్రెడీ జరుగుతుంది కదా. ఇప్పుడు మనుషులందరినీ తీసుకెళ్తారు. చెప్తా నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇంట్లో ఉన్నాము, మన ఇంట్లో ఉన్నాము, లెట్స్ టాక్ అబౌట్ అవర్ ఫ్యామిలీ. మనం 4 members ఉన్నాము. ఒక మనిషి మెంటల్ గా ఇది ఉన్నాడు, మెంటల్ గా ఇది ఉన్నాడని అనలైజ్ చేసి నీకు తెలిసాక తీసుకెళ్తున్నావు కదా అక్కడ. నేను అదే చెప్తున్నా ఫనీ. ఒక నిమిషం మనం ఏంటంటే ఏదో కుక్కల దగ్గర మనుషుల్ని ఒకటి చేసేసి దీన్ని న్యూట్రల్ చేసేద్దాం, ఇష్యూ ఈజ్ ఈక్వల్, ఇష్యూ సమానమే అనడం అనేది రాంగ్. ఓకే, అది నేను అడిగా. అదే స్టాండ్స్. ఓకే, నేను కంప్లీట్ చేయను. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి అన్స్టేబుల్ గా ఉన్నాడా, మెంటల్ గా డిస్టర్బ్ ఉన్నాడా, ఏదున్నా ఒక కమ్యూనికేషన్ విధానం ఉంటుంది. ఓకే, వాడు ఏదైనా సఫర్ అవుతున్నాడో చెప్పడానికి ఒకటి ఉంటుంది, లేదా ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాడు చూసి సరే వీడు ఈ సొసైటీకి పనికిరాడు, ఈ సొసైటీకి థ్రెట్ అని ఐడెంటిఫై చేసి చాలా మంది రీహాబ్ సెంటర్ లో పెడుతున్నారు. ఓకే, అంటే దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ మానిటరింగ్ దోస్ పీపుల్. మనకు గవర్నమెంట్ అవసరం లేదు పెట్టి సర్వేలెన్స్ పెట్టి. ఇప్పుడు మన హైదరాబాద్ ఇంతమంది కోర్టులు ఉన్నారు, ఇంతమంది ఇందులో ఎంతమంది సైకోగాళ్ళు ఉన్నారు, ఎంతమంది మెంటల్ గా డిస్టర్బ్ ఉన్నారు, అది చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఉన్నారు, నేను ఫ్రీగా తిరుగుతున్నాను, 100% సొసైటీ బుల్లెట్ ప్రూఫ్ ఉంది, నువ్వు ఎలా చెప్తావు? చేయొచ్చు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఎందుకు దీన్ని జనరలైజ్ చేయాలనుకుంటున్నావు అంటున్నాను నేను. ఇప్పుడు మనుషుల్లో ఉన్నారు కాబట్టి లివింగ్ బీయింగ్ హ్యాస్ రైట్ టు లివ్ ఫ్రీలీ. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక కుక్క వల్ల ఒక కుక్క వల్ల ఒక 3 year old చనిపోయాడు, 7 year old చనిపోయారు. దీనికి మీరు రిటర్న్ ఏమైనా ఇవ్వగలరా? వాళ్ళని వాపస్ తీసుకురాగలరు. వాపస్ అయితే ఖచ్చితంగా తీసుకురాలేము, కానీ దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు సరే ఒక్క నిమిషం, మనిషితోనే కంపేర్ చేస్తున్నావు కదా. మనిషి తప్పు చేస్తే వాడికి శిక్ష అనేది ఉంది, వాడు శిక్ష అనేది అనుభవిస్తున్నాడు. కుక్కలకి ఏంటి? ఇప్పుడు వరకు చంపిన కుక్కలు ఏం అనుభవిస్తున్నాయి శిక్ష? రీహాబ్ ఏంటి అంటే ఆగు చెప్తా. ఒకడేమో 10 మనుషులను చంపేస్తాడు, వాడికి ఉరి తీస్తారు. ఒక కుక్క మాత్రం 10 మనుషులు చంపేస్తుంది, దాని మాత్రం రీహాబ్ సెంటర్. నీకు ఇక్కడ ఒక వండర్ఫుల్ సేయింగ్ చెప్తా, నువ్వు దేవుణ్ణి నమ్ముతావా? నమ్ముతాను. భగవద్గీత నమ్ముతావా? నమ్ముతాను. ఇందులో శ్రీకృష్ణుడు ఒకటి చెప్పాడు, ఏమనంటే మనుషులు ఎన్ని తప్పులు చేసినా పాపపుణ్యాలు ఉంటాయి, ఒక జంతువు ఏ తప్పు చేసినా కూడా అందులో పాపపుణ్యాలు ఉండవు. ఎందుకనంటే మనిషి ఒక్కడికే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకోగల బుద్ధి ఉంటుంది, ఒక జంతువుకు ఉండదు. ఒక పాము వచ్చి ఒకరిని కాటేసింది అని అంటే ఏదో దాని థ్రెట్ వస్తుందేమో, లేకపోతే నన్ను ఏమన్నా చంపేస్తారేమో అనే భయంతో చంపుతుంది. అదే విధంగా కుక్క కూడా అంతే.
ఒక మనిషిని కరిచిందో లేకపోతే ఎవరైనా అటాక్ చేసిందో అని అంటే దానికి తెలీదు. దే డోంట్ నో వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. ఓన్లీ హ్యూమన్స్ ఆర్ ద ఓన్లీ స్పీషీస్ ఆన్ ద ఎర్త్. I have a counterpoint to this. Okay, done. Humans are the only species on the earth where they know వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. అందుకే వాళ్ళకి మాత్రమే పాప పుణ్యాలు ఉంటాయి, కర్మలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. జంతువులకు ఉండవు, ఎందుకంటే వాడికి తెలీదు. సో నువ్వు వెళ్ళి ఇప్పుడు కుక్క కరిచిందని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళి ఉరేస్తావా? కాదు కదా. వి హావ్ టు టేక్ దెమ్ టు రిహాబిలిటేషన్ సెంటర్. ఏం జరిగింది? అందుకే కదా ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుంది అదే కదా. గవర్నమెంట్ చేస్తుంది అదే కదా. అగైన్ యు ఆర్ టాకింగ్ నాట్ ఆల్ డాగ్స్. అగైన్ ఐ యామ్ టెల్లింగ్ ద సేమ్ థింగ్, నాట్ ఆల్ డాగ్స్. అన్నిటినీ తీసుకెళ్లి పెట్టడం అనేది రాంగ్. అక్కడికి నీకు అది కూడా చెప్తా, అక్కడికి తీసుకెళ్లి ఐడెంటిఫై ఎట్లా చేస్తావు నువ్వు? అంటే అక్కడ వదిలేస్తావు, అక్కడ ఒక మనిషిని పెట్టి కరుస్తుందా లేదా చెక్ చేస్తావు. ఇందాక పాయింట్ దగ్గర నాకు ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే హోల్డ్ ఆన్ టు దట్ థాట్. చాలా రసవత్తరంగా వెళ్తుంది ఎపిసోడ్. మనం ఈ రిమైనింగ్ డిస్కషన్ ఏదైతే ఉందో దాన్ని సెకండ్ పార్ట్ లో కంటిన్యూ చేద్దాం. సో ఈ పార్ట్ లో ఇంతతో ముగిద్దాం, అండ్ వచ్చే వారం మళ్ళీ నెక్స్ట్ పార్ట్ లో కలుస్తాను మీ అందరినీ.